శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహం నందు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహం నందు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గ్రీవియన్స్ డే కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గంలోని పలువురు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దృష్టికి వారి సమస్యలను తీసుకువచ్చారు. వాటిని 15 రోజుల లోపల పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ హస్త కళాకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు ఉదయం 9 గంటలకు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జాతీయ హస్త కళాకారుల దినోత్సవాన్ని నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి, ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని తెలిపారు. పొద్దున 9:30 నుంచి ఈరోజు గ్రీవెన్స్ అనేది టౌన్లో పిఆర్ గెస్ట్ హౌస్లో పెట్టి స్టార్ట్ చేశాం. దీంట్లో ఆనందకరమైన విషయం ఏంటంటే ఈరోజు గ్రీవెన్స్ తక్కువ వచ్చినాయి. మామూలుగా గ్రీవెన్స్ అని కూర్చుంటే కనీసం మినిమం 3-4 అవర్స్ అట్ ఏ స్టెచ్. ఒక్కొక్కసారి నేను కలెక్టర్ గారు అయితే సాయంత్రం పొద్దున 9 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 9 అయింది. అన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఒక దాడిలో పడ్డది. పోలీస్ వ్యవస్థ అనేది ప్రాపర్గా పోయినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, మాట్లాడడం కూడా కొద్దిగా మార్పు ఉంది. అట్నే గ్రీవెన్స్ కూడా మనం ఇప్పుడు ఏం చేసామంటే 15 days లిమిట్ టైం పెట్టి ఈ రకంగా ఒకటి తయారు చేసాం. కాళహస్తిలో ఇక్కడ ఉన్న మీ ఇష్యూ అనేది రాయొచ్చు. దాని తర్వాత పైన ఏ ఊరు, మీ సాధారణ నంబర్, మీ ఫోన్ నెంబర్ అందరూ రాయాలా. రాసిన తర్వాత కింద స్లిప్ ఉంటుంది. ఈ స్లిప్ చించి మీకు ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఈ 15 days లోపల పని కాకపోతే ఆటోమేటిక్గా మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. లేకపోతే మీరు నెంబర్ ఇచ్చిన పర్టికులర్ మనిషికి, ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ అనే మనిషిని మీరు కాంటాక్ట్ చేయాలి అని చెప్పి కింద ఇస్తాం. ఆ 15 రోజులు పని కాకపోతే వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఎందుకు కాలేదు, ఏంటి కథ అనేది నెక్స్ట్ 10 days లోపల కాకపోతే డెఫినెట్గా ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మీద చర్యలు తీసుకోమని చెప్పి కూడా మరి సీఎంఓని చూడ చెప్పడం జరిగింది. సో ఇది ఒక మంచి వే ఆఫ్ వర్కింగ్. అండ్ ఆల్సో కమింగ్ టు నెక్స్ట్ రేపు మార్నింగ్, సో రేపు 13వ తేదీ రేపు ఫస్ట్ అవర్లో మంత్రి గారు హ్యాండ్లూమ్స్ మినిస్టరు వస్తున్నారు. వచ్చిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 56 మందికి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హ్యాండ్ టూల్స్ ఉంటుంది. తర్వాత లేపాక్షి టూల్ డిస్ట్రిబ్యూషన్ కూడా తర్వాత కంటిన్యూ అవుతుంది. 110 మందికి 38 లక్షలు పెట్టి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి వీళ్ళకి టూల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాం. ఫస్ట్ ఫేజ్లో 38 lakhs, అట్లా phase 2, phase 3, phase 4 కింద 3 కోట్ల రూపాయలు మరి ఇవ్వడం జరుగుతుంది వర్త్ మిషనరీ. దాని తర్వాత నిన్న కూడా నేను హ్యాండ్లూమ్స్ వాళ్ళ మీద ఎట్లా వీళ్ళకి డెవలప్ చేయాలని చెప్పి మాట్లాడగా మన రేఖా రాణి గారు ఎవరైతే కమిషనర్ ఉన్నారో వాళ్ళతో నేను సంప్రదించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ 4 కోట్లు ఇమీడియట్ శాంక్షన్ చేశారు. దానికి 1.5 acre ల్యాండ్ అడిగారు. తప్పకుండా ఎంఆర్ఓ ఉన్నారు, వాళ్ళు కూడా మేము ఇంటిమేట్ చేసి కాళహస్తిలో కావాలి, కాళహస్తి దగ్గరలో ఆర్ నియరెస్ట్ టు తొట్టంబేడు ఆర్ మున్సిపల్ లిమిట్స్ దగ్గరలో ఏముంటే వాళ్ళకు 1.5 acre అడిగారు. వాళ్ళే 4 కోట్లు పెట్టి ఆప్కో వాళ్ళకి కట్టించి అక్కడి నుంచి ట్రైనింగ్ సెంటర్స్, అలానే మగ్గం నేసే వాళ్ళకి అది కే ఫర్ కాళహస్తి, కే ఫర్ కలంకారీ అన్నట్టు ఒక KNK పెట్టి కొత్తగా మేము చేస్తున్నాం. KNK శారీస్ అని చెప్పి, కలంకారీ కాళహస్తి శారీస్ అని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడం. దాంట్లో హ్యాండ్ మేడ్ ఒక కాస్ట్ అయితే ప్రింటింగ్ మేడ్ ఒక కాస్ట్ అని చెప్పి దాంట్లో ఒకటి చేసాం. సో వినూత్నంగా ఆలోచించి నా ఆలోచన ఏంటంటే చీర నేసేది ఒకటి, కలంకారీ ఒకటి, డబ్బులు ఒకటి పోతున్నాయి. అట్లా కాకుండా కనీసం వాళ్ళు చేసి సంపాదించే దాంట్లో 50% అంటే కనీసము ఎవరైతే మగ్గాలు నేస్తూ ఉన్నారో ఈరోజు ఆన్ యావరేజ్ 22,000 to 28,000 రూపీస్ పర్ మంత్ వస్తూ ఉండాలి. దాన్ని ₹1,00,000 ఎట్లా తీసుకోవాలా అనే విధిగా కృషి చేస్తా ఉన్నాను. తప్పకుండా వచ్చే రోజుల్లో తప్పకుండా కాళహస్తిలో ప్రతి కలంకారీ ఇంటి బయట క్యూలు కట్టాలా, ప్రతి మగ్గం నేసేవారి ఇంటి బయట అపాయింట్మెంట్ ఇస్తూ వెయిట్ చేయాలా. ఈ రకంగా చేసి డెవలప్ చేస్తామని చెప్పి మరి చెప్తా ఉన్నాం. అట్లనే
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.